హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. స్టవ్ చూస్తున్నారు కదండి. మనం నైట్ పడుకునేటప్పుడు అయితే స్టవ్ అనేది క్లీన్ చేసుకొని పడుకుంటాం కదండి. మనం మార్నింగ్ నుంచి అన్నీ చేసి ఉంటాం కాబట్టి స్టవ్ అనేది ఇలా చూస్తున్నారు కదండి. అన్నీ పడేసి చాలా జిడ్డుగా మురికిగా ఉంది కదండి. దాన్ని అయితే నేను ఇప్పుడు క్లీన్ చేయబోతానండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఎప్పుడైనా సరే స్టవ్ ఇలా ఎక్కువగా మురికి పట్టినట్టు, ఎక్కువగా జిడ్డు పట్టినట్టు ఉంటే ఈ విధంగా అయితే మీరు స్టవ్ క్లీన్ చేసుకున్నా, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నా సరేనండి, చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. దానికోసం మనమైతే ఒక బౌల్ అయినా తీసుకోవాలండి. దాంట్లో వచ్చరికి కర్పూరం ఉంటుంది కదండి, దాన్ని అయితే పౌడర్ చేసి వేసుకున్నానండి. తర్వాత కొంచెం జవాదు అయితే వేస్తున్నానండి. కొంచెం షాంపూ అయితే వేస్తున్నానండి. తర్వాత వాటర్ అనేది వేసుకొని, మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే అయిన చేసుకోవచ్చండి. లేదు అని అనుకుంటే మనం వాటర్ అనేది చల్లేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నేనైతే టోటల్గా అయితే వాటర్ అనేది మొత్తం చల్లేసుకున్నానండి. ఎక్కువ స్టవ్ మీద అయితే వాటర్ అనేది వేయకూడదు కదండి, అందుకోసమనే మీరు స్ప్రే బాటిల్ ఉన్న స్ప్రే యూజ్ చేయొచ్చు. నేనైతే కొంచెమే వాటర్ అనేది చల్లానండి. ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేస్తే పాతవి అయితే పర్లేదండి, కొత్త వాటికి యూజ్ చేసామంటే అవి పాడైపోతాయండి. ఇప్పుడు వచ్చే స్టవ్లు నాదైతే చాలా ఇయర్స్ క్రితంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. కొంచెం కొత్త స్టవ్స్ అయితే మాత్రం వాటర్ అనేది ఎక్కువ వేయద్దండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం అనేది నీట్గా క్లీన్ చేసుకున్నామనంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం షాంపూ అనేది యూజ్ చేసాం కదండి. షాంపూ అనేది మనకి మంచి క్లీనింగే కాకుండా మన స్టవ్ అనేది షైనీగా ఉండేదానికి, కొత్త దాని మాదిరి మనం కొత్తవి ఎలా షైనీగా ఉంటాయో అలా షైనీగా ఉండేదానికైతే మనకి షాంపూ అనేది ఉపయోగపడుతుందండి. దీంట్లో కర్పూరం అనేది వేసాం చూడండి, అది వచ్చరికి బల్లులు, బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి. నైట్ ఇలా క్లీన్ చేసుకున్నారు అని అంటే మనకు నైట్ పూట బల్లు, బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా మనం దీంట్లో జవాదు అనేది వేసాం కదండి, అది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇదే వాటర్ వచ్చేసరికి మనం స్టీలు, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, గారపట్టి, మురికి పట్టి అట్లా ఉంటాయి చూడండి, ఎక్కువ గారపట్టి, అలాంటి స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు క్లీన్ చేసుకునే దానికి ఈ వాటర్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే అలాంటివి ఏం లేవు కాబట్టి నేను చూపించడం లేదండి. మీ దగ్గర మరీ ఎక్కువ మురికిగా ఉన్నాయి డబ్బాలు అని అనుకుంటే వాటిని క్లీన్ చేసుకునే దానికైతే ఈ వాటర్ అయితే వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇవి వచ్చేసరికి నేను మీషోలో అయితే తెప్పించుకున్నానండి. మనం స్క్రబ్బర్స్ అనేవి యూజ్ చేస్తాం కదండి, అవి చాలా హార్డ్గా ఉంటాయండి. మనం డైలీ గిన్నెలు తోమినప్పుడు మన చేతులు అనేవి పాడైపోతాయండి. అలా లేకుండా ఉండాలంటే ఇదైతే చాలా బాగుందండి, చాలా మెత్తగా ఉందండి. ఇవి వచ్చేసరికి 6 పీసెస్ వచ్చేసరికి మామూలుగా 90 రూపీస్ ఉంటుందండి. మనం ప్రీపెయిడ్ మనం కార్డు ద్వారా చేసాము అని అంటే 77 రూపీస్కే నాకైతే వచ్చిందండి. చాలా బాగున్నాయండి. ఇలా మనం గిన్నెలు అనేవి తోమేసుకున్న తర్వాత వాటిని అయితే నీట్గా కడిగేసుకొని మనము ఆరేసుకున్నాము అని అంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి. మనం మామూలుగా స్క్రబ్బర్స్ అనేవి యూజ్ చేస్తాం కానీ ఎంత క్లీన్ చేసినా లోపల అనేది మురికి అనేది ఉండి మనకి స్మెల్ అనేది వస్తుందండి. దీనికైతే అలా ఏం లేదండి. మన హ్యాండ్స్ కూడా సాఫ్ట్గా ఉంటాయండి, రఫ్గా అయిపోకుండా మన హ్యాండ్స్కి బాగుంటుంది. మనం క్లీన్ చేసేదానికి కూడా నీట్గా ఉంటుందండి, సాఫ్ట్గా చాలా బాగుందండి. అందుకోసమనే మీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా బాగుందండి. ఇదైతే మీకు లింక్ కావాలి అని అంటే ఒక్కసారి కామెంట్ చేయండి, నేనైతే లింక్ అనేది మీకు ఇస్తానండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మనం ఆయిల్ ప్యాకెట్ అనేది యూజ్ చేస్తాం కదండి. ఆయిల్ ప్యాకెట్ అనేది అయిపోయిన తర్వాత మనం ఏం అవసరం ఉంటుందిలే అని పడేస్తామండి. ఆయిల్ ప్యాకెట్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. మనము అనుకుంటాం దాంట్లో ఏముంటుందిలే అని. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత ఆయిల్ అనేది ఉంటుందో చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి ఆయిల్ చూడండి ఎంత ఉందో. ఇలా ఆయిల్ అనేది పడేయాల్సిన అవసరం లేకుండా మనం చపాతీలు అనేవి తయారు చేసుకుంటాం కదండి, అలా తయారు చేసుకునేటప్పుడు మనం ఆయిల్ అనేది వేస్తాం కదండి. అలాంటప్పుడు మనం ఆయిల్ అనేది సపరేట్గా వేయకుండా ఇదే దాంట్లో మనం చపాతీ పిండి అయితే కలిపేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా. మనం చేతులు పెట్టాల్సిన అవసరమే లేదండి. మామూలుగా మనం చేతులు పెట్టి కలుపుతుంటాం కదండి, అలా చేతులు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. మనం కవర్ తోటే మనం నీట్గా అయితే మనం చపాతీ పిండి అయితే తయారు చేసుకోవచ్చండి. చూడండి నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఎంత కావాలో అంత చపాతీ పిండి అయితే వేసేసుకొని ఉప్పు అనేది వేసుకొని కొంచెం
వాటర్ అయితే వేస్తున్నాను అండి. వేసిన తర్వాత చూడండి, మనం చేతులు పెట్టాల్సిన అవసరమే లేదండి. చూడండి ఈ విధంగా మనం సింపుల్గా అలా అనేసాము అని అంటే మనం చేయి పెట్టకుండానే మనకు చపాతీ పిండి అనేది తయారైపోతుందండి. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి. చూడండి, మీరు ఎంత కావాలంటే నాకైతే కొంచెం ఎక్కువగా పడిందండి గోధుమ పిండి. మీరు కలుపుకోగలిగినంత అయితే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువగా వేస్తే మళ్ళీ కలపడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నానండి. మీరు ఎంతైతే కలపగలరు అని అనుకుంటారో అంతవరకు వేసుకొని కలిపారు అని అంటే మనం చెయ్యి అయితే అస్సలు పెట్టాల్సిన అవసరం లేదండి. నీట్గా దానంతట అదే కలిసిపోతుందండి. మనం పైన కవర్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసాము అని అంటే మనకి చపాతీ పిండి అనేది తయారవుతుందండి. చూడండి ఎంత బాగా చపాతీ పిండి అనేది తయారు చేసుకోవచ్చో, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి కత్తెర అండి. కత్తెర అనేదైనా మనం జర్నీలకు అనేది తీసుకుని వెళ్తుంటాం కదండి. అలా తీసుకుని వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో అనేది వేసుకుంటాం కదండి. అలా వేసుకున్నప్పుడు మనమైతే ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనకైనా ప్రాబ్లమే, పిల్లలకైనా ప్రాబ్లమే. ఎక్కువగా ఉన్నాయనుకోండి హ్యాండ్ బ్యాగ్లో, మనం తీసేటప్పుడు మన హ్యాండ్కి అయితే తగిలే ఛాన్స్ ఉంటుందండి. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు తెలియకుండా తీసినా కూడా అది కూడా ప్రాబ్లమేనండి. అలా లేకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలు ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే అవసరమేనండి. చూడండి, ఈ విధంగా మనం క్యాప్ ఉంటుంది కదండి, పెన్ను క్యాప్ అవసరం లేదని పడేస్తాం. పెన్ను అయిపోతే పెన్ను క్యాప్ రెండు పడేస్తాం కదండి. వాటిని అయితే మనం బాగా యూజ్ చేసుకోవచ్చండి. పెన్ను క్యాప్ అనేది మనం ఈ విధంగా పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. పిల్లలు తీసినా పెద్దలు మనం తీసినా సరేనండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అది ఓపెన్ కూడా అవ్వదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు మీరు చూసారండి, ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్లోకి వచ్చేసరికి కొంచెం చక్కెర అయితే తీసుకున్నానండి. నేను ఈ చక్కెరను వచ్చేసరికి మనం కొంచెంగా పౌడర్ అయితే చేసుకోవాలండి. ఎక్కువగా ఏం అవసరం లేదండి, కొంచెం పౌడర్ అయితే చాలండి. నేనైతే పౌడర్ అనేది చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం పౌడర్ అయితే చాలండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా పౌడర్ అనేది తీసుకున్న తర్వాత కొంచెం శనగపిండి అయితే వేసుకుందామండి. దానిలోకి వచ్చేసరికి కొంచెం శనగపిండి వేసిన తర్వాత కొంచెం పాలు అయితే వేసుకోవాలండి. పాలు అనేది వేసుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా వేసుకోవాలండి. అందుకోసమని చెప్తానండి, మరీ లూజ్గా లేకుండా చూసుకోండి. మనం దీన్ని అయితే బాగా మిక్స్ చేసాము అని అంటే మనకు మంచి క్రీమీగా వస్తుందండి. చూస్తున్నారు చూడండి ఎలా క్రీమీగా వస్తుందో. ఇలా క్రీమీగా ఉన్నదాన్ని మనం నోస్ పక్కన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా అయినప్పుడు మన ఫేస్ అయితే గలీజ్గా ఉంటుందండి. మనం అలానే వదిలేసామనుకోండి, చేతులతోటి అలా నొక్కినా కూడా రావండి. అలా వదిలేసామనుకోండి మనకైతే ఎక్కువైపోతాయండి. అలా లేకుండా ఉండాలంటే ఇది వచ్చేసరికి ఒక టూత్ బ్రష్ అయినా మనం చేతితో అయినా సరే మంచిగా స్క్రబ్ చేస్తే పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి మనకి స్మూత్గా షైనీగా అయితే తయారవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. చూడండి, మనం వాటర్ అనేది మనం తుడుస్తాం కదండి. ఇల్లు అనేది తుడిచేటప్పుడు ఆ నీళ్ళలో వచ్చేసరికి నేను చెప్పినట్టుగా మీరు క్లీన్ చేశానంటే మన ఇల్లు అనేది చాలా షైనీగా అయితే తయారవుతుందండి. దానికోసం వచ్చేసరికి మనం నీళ్ళలో వచ్చేసరికి కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అదైతే వేసానండి. దాంట్లోకి వచ్చేసరికి కొంచెం డెటాల్ అయితే వేసానండి. తర్వాత కొంచెం 4 నుంచి 5 డ్రాప్స్ ఏనండి, ఎక్కువ అయితే అసలు వేయద్దండి. కొబ్బరి నూనె అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత మనం బట్ట ఉంటుంది కదండి, ఆ బట్ట తీసుకొని మనం ఇల్లు అనేది తుడిచాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మంచి షైనీగా అయితే ఉంటుందండి. మనం కొబ్బరి నూనె వేసాం కదండి, అది మంచి షైనీగా ఉంటుందండి. మనకి మనం కొబ్బరి నూనె అనేది వేసాము జారుతుంది అని అనుకుంటారండి. లేదండి, మనం నాప్కిన్ అనేది బాగా నీట్గా వాటర్లో అయితే బాగా అనేసాము అని అంటే మనకి కొబ్బరి నూనె అనేది నీళ్ళలో కలిసిపోతుందండి. అప్పుడు మాప్ పెట్టాము అని అంటే మంచిగా షైనీగా అవుతుందండి. కొంతమంది ఎంత తుడిచినా డల్గా ఉంది, షైనీగా లేకుండా ఉంది, మురికిగా ఉంది అని అనుకుంటారు కదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేశారు అని అంటే చాలా బాగుంటుందండి. 20 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి ఇలా తుడిస్తే టైల్స్ అనేవి చాలా షైనీగా ఉంటాయండి, పాలిష్ పెట్టినట్టుగా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం పాత నైటీ ఉంటుంది కదండి, యూ షేడ్ నైటీ ఉంటుందండి, ఆ నైటీని అయితే రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మనం ప్రిల్స్ లాగా వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ ఏదో ఒకటి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత
దీన్ని వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే, మనం సిలిండర్ అనేది ఎక్స్ట్రా సిలిండర్ ఉన్నప్పుడు మనం హాల్లోనో అట్లా పెట్టుకుంటాం కదండి, ఎవరైనా వచ్చినా చూసేదానికి బాగోదండి. అలాంటప్పుడు మనం ఇలా చేసుకుని ఇది ఎలానో యూజ్ చేయం కాబట్టి ఆ సిలిండర్కి అనేది వేసామనుకోండి చాలా నీట్గా ఉంటుందండి. మీ దగ్గర ఫ్లవర్ వాజ్ అలా ఏమైనా ఉంటే అలా పెట్టేసుకున్నారనుకోండి, అది సిలిండర్ అని ఎవ్వరికీ తెలియదండి. చాలా నీట్గా ఉంటుంది. మనకి సిలిండర్ అనేది అక్కడ ఉంది అని కూడా తెలియదండి, అంత నీట్గా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయచ్చండి. నా ఛానల్లో అయితే మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా ఒక్కసారి చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. మీ దగ్గర ఫ్లవర్ వాజ్ ఉంటే అది పెట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.